ఒకసారి వేసవి సెలవుల్లో ఒక చిన్న పిల్లవాడు తన తాతను సందర్శించేందుకు వచ్చాడు. రోజంతా తాతయ్యతో ఆడుతూ సంతోషంగా గడిపేవాడు. పిల్లవాడు తాతని ఇలా అడిగాడు. తాతయ్య, నేను పెద్దవాడిని అయ్యాక విజయవంతమైన మనిషిగా మారాలి. దానికి ఏమైనా మార్గాలు చెబుతారా? తాత చిరునవ్వుతో తప్పకుండా. అని చెప్పి అతనిని మరుసటి రోజు ఒక నర్సరీకి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి 2 చిన్న మొక్కలు తీసుకుని ఇంటికి వచ్చారు. తాత ఒక మొక్కను ఒక కుండీలో నాటి ఇంట్లో ఉంచాడు. మరొక మొక్కను ఇంటి బయట నాటాడు. తాత పిల్లవాడిని ఇలా అడిగాడు. ఈ మొక్క బాగా పెరుగుతుందని అనుకుంటున్నావో? పిల్లవాడు కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. ఇంట్లో ఉన్న మొక్క బాగా పెరుగుతుంది, ఎందుకంటే అది ఎలాంటి ప్రమాదాలకు గురి కాదు. కానీ బయట నాటిన మొక్క ఎండ, వర్షం, తుఫాను, జంతువుల వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాత చిరునవ్వుతో ఇలా అన్నాడు. సరే, చూద్దాం. 4 ఏళ్ల తర్వాత పిల్లవాడు మళ్ళీ తన తాతను సందర్శించేందుకు వచ్చాడు. తాతయ్య, మీరు విజయవంతమయ్యే మార్గాలు చెప్పాల్సిందే అని పట్టుపట్టాడు. తాత చిరునవ్వుతో ఇలా అన్నాడు. ముందు మన మొక్కల్ని చూద్దాం పద. తాత ఇంట్లో పెట్టిన మొక్కను చూపించాడు. అది ఒక చిన్న చెట్టుగా తయారయ్యింది. తరువాత బయట నాటిన మొక్క దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద వృక్షం విస్తరంగా కొమ్మలను చాపి నిలిచి ఉంది. తాత మళ్ళీ నవ్వుతూ ఇలా అడిగాడు. చెప్పు, ఈ మొక్క ఎక్కువగా పెరిగింది? పిల్లవాడు ఆశ్చర్యముతో ఇలా అడిగాడు. బయట నాటిన మొక్కే, కానీ తాతయ్య, అది ఎన్ని సమస్యలు ఎదుర్కొంది కదా, అయినా అలా ఎలా పెద్దదిగా మారింది? అదే అసలు విషయం బిడ్డ. బయట నాటిన మొక్క ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించడం వల్ల మరింత బలంగా మారింది. వర్షాలు, తుఫాన్లు దాని వేర్లను బలపరిచాయి. ఇప్పుడు చిన్న గాలులతో అది కదలదు. అలాగే మన జీవితంలోనూ సౌకర్యాలను మాత్రమే ఆశిస్తూ ఉంటే ఎదుగుదల ఉండదు. సమస్యలు మనం మరింత బలంగా మారడానికి సహాయపడతాయి. అవి మన విజయానికి మెట్లవుతాయి. పిల్లవాడు పెద్ద చెట్టును ఆశ్చర్యంగా చూస్తూ తాత మాటల అర్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. నీతి: సౌకర్యాలతో నిండిన జీవితం మన ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది. నిజమైన విజయానికి కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడం అవసరం.